పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకి స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకి, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే అరే, నేను వచ్చేస్తున్నా, పదండి. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు చింకి, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి? మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? హాహా, సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకి ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో, పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి, హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకి, మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు, వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు. ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తరువాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా, మనం ఏం తిందాం? పదండి, చాట్ తినడానికి వెళ్దాం. లేదు లేదు చింకి, మనం ఎప్పుడు చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందాము. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా. మేము డిసైడ్ చేసుకున్నాం. హా, మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటేబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. హాహా, నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకి, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను. నా కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకిది పిజ్జా పెద్దగా ఉంటుంది. హా, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి, దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు, అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో, చూద్దాము. అరే లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు అని, మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది. వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు. ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. నా పిజ్జా కూడా ఎమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని
పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా అది మాత్రం యమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు, కానీ ఏం పర్వాలేదు. ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పద అలాగే చేద్దాం. తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు.